ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు. సరే, ఈ కార్యక్రమాన్ని ఎలా ప్రజల ముందుకు తీసుకెళ్లబోతున్నారు? మీకు దాదాపుగా 45 రోజుల పాటు సమయం ఉంది. ఎట్లా ప్రజలను ఎలా చైతన్యవంతం చేస్తున్నారు? ఈరోజు 64వ డివిజన్ విజయవాడ కండ్రిక డివిజన్లో మేము తిరుగుతూ ఉంటే స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరాములు, ఇంకా పార్టీ యంత్రాంగం అంతా కూడా వెళ్తూ ఉంటే ప్రజల నుంచి ఒక అనూహ్యమైనటువంటి మద్దతు ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలు చేయటానికి వ్యతిరేకంగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజల నుంచి స్పందన బాగుంది. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి మేము ఏ ఇంటికి వెళ్ళినా సరే వాళ్ళందరూ కూడా ఇది తప్పు, ఇది అన్యాయం, ప్రభుత్వ పరంగానే ఉండాలి, వైద్యం ఇప్పటికే చాలా ఖరీదైపోయింది, మాకు అందట్లేదు అని చెప్పని గగ్గోలు పెడతా ఉన్నారు. ఆ పైన అయితే ఒక పేషెంట్ అయితే ఆరోగ్యశ్రీ ఆపేశారు, తిరుగుతూ ఉన్నాను, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నాను, వైద్యం అందట్లేదు, ఇలాంటి ప్రైవేటు మెడికల్ కాలేజీలకి అప్పచెబితే వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి ఏ విధంగా వైద్యం చేయించుకుంటామో, మా పిల్లలు ఏ రకంగా వైద్య విద్య అభ్యసిస్తారు అని చెప్పని తల్లిదండ్రులు అందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే ఒక ప్రజా ఉద్యమం, ఈ కోటి సంతకాల కార్యక్రమం అంటే సంతకాలు సేకరించడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పీపుల్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్య చదువుకోవాలి అనుకునేవాళ్ళు అనేక మంది యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తూ క్రోడీకరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నవంబర్ చివరి వారంలో గవర్నర్ గారిని కలవబోతాం. దీని యొక్క అర్థం ఏంటంటే విద్య, జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటేనే, చదువు ద్వారానే ఈ సమాజంలో అందరూ కూడా ఆర్థికంగా బలపడతారు అని చెప్పని నమ్మి స్కూల్స్ని బాగు చేయడం కానీ, నాడు నేడు తీసుకురావడం కానీ, అలాగే ఫీజు రియంబర్స్ చేయడం కానీ, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, అలాగే పిల్లలందరికీ కూడా జగనన్న కిట్లని, ఇలాగ విద్య పట్ల గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలు ఎప్పుడు కూడా లేనటువంటి తరుణంలో కేంద్రాన్ని ఒప్పించి, కేంద్రం యొక్క పాలసీ కూడా అదే, మెడికల్ కాలేజీలు నిర్మించాలి ప్రభుత్వ హయాంలో అని చెప్పని తీసుకొస్తే ఆల్రెడీ 5 కాలేజీలు మేము పూర్తి చేస్తే 2 కాలేజీలు 95% పూర్తయిపోతే పాడేరు, పులివెందుల రెడీగా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి తరుణంలో అధికార మార్పిడి జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి కక్ష, చంద్రబాబు నాయుడు గారికి ప్రజల్లో ఏ రకమైనటువంటి అంశాలు చేయాలి అని చెప్పని పరిపాలన అయితే తెలియదు, శూన్యం అని చెప్పచ్చు. ఎందుకంటే ఎవరైనా ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటు వ్యక్తులకి, తన తాబేదారులకి, తనకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులకి సంపద సృష్టిస్తాను ప్రభుత్వ పరంగా అని చెప్పని ప్రైవేటు వ్యక్తులకి సంపద సృష్టించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఎవరైనా దారాదత్తం చేస్తారా? ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు మాకు అక్కర్లేదు అని చెప్పని ఉత్తరం రాస్తారండి ఎవరైనా? ఇతర రాష్ట్రాలన్నీ కూడా పోటీ పడుతూ ఉన్నాయి మెడికల్ కాలేజీ సీట్లు పెంపొందించాలి అని చెప్పని కేంద్రం దగ్గరికి అభ్యర్థిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటర్ఫీరెన్స్ మూలంగా కేంద్రం సీట్లు ఇస్తే, కేంద్రం మెడికల్ కాలేజీలు ఇస్తే ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయడం ఎంతైనా సమంజసమా అని చెప్పని మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడుగుతున్నటువంటి తరుణంలో వారందరికీ కూడా ఈ కోటి సంతకాల కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి మద్దతు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. ఎందుకంటే కరోనా సందర్భంలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏ రకంగా కరోనా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇంటి వద్దే వైద్యం ఏ రకంగా అందించారు, మందులు ఇచ్చారు, ఏ రకంగా ఆక్సిజన్ పంపించారు, ఏ రకంగా ఒక వ్యవస్థలు క్రియేట్ చేసి వాలంటీర్ వ్యవస్థని, లేకపోతే ఏఎన్ఎంని, లేకపోతే ఆశా వర్కర్ని ఇంటి దగ్గరికి పంపించి ప్రాణాలకు తెగించి వాళ్ళందరూ పనిచేసి ప్రభుత్వ పరంగా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకొస్తే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తారా? ప్రైవేటైజేషన్ మూలంగా ఏది బాగుపడుతుందండి? ఉదాహరణకి హైదరాబాద్ వెళ్ళాలంటే దసరా పండుగ సెలవుల్లో బస్సు ఎక్కితే 4,000 వసూలు చేస్తారు. అదే ఆర్టీసీలో టికెట్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళాలంటే 750తో వెళ్ళొచ్చు. అంటే ప్రైవేటైజేషన్కి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అనమాట. కాబట్టి ఆ వైద్యము ప్రజలకి అందుకోలేనటువంటి స్థితికి చేరిపోతుంది. వెళ్ళి వాళ్ళ దగ్గర పడిగాపులు పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రజల మధ్య, ఉదాహరణకి ప్రకాశం కొన్ని ప్రాంతాల్లో వైద్య హాస్పిటల్స్కి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తీసుకొచ్చి అటు పాడేరులో ఏం జరిగిందండి? పాడేరులో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లల యొక్క
ఆరోగ్యాన్ని రక్షించలేక విశాఖ కేజీహెచ్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. చేతకాని గుడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో నడుస్తోంది. కాబట్టి ఖచ్చితంగా మా కోటి సంతకాల కార్యక్రమం ద్వారా వెనకడుగు వేసి తీరవలసిందే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ మీద అని చెప్పని మేము ప్రజల్ని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలే మాకు మద్దతుగా నిలుస్తున్నారు అని చెప్పని ఈ సందర్భంగా చెప్పచ్చు. అంటే ఇప్పుడు చంద్రబాబు కూడా చెప్తున్నారు, పీపీపీ వల్ల మీకు కలిగిన నష్టం ఏంటి, 110 సీట్లు కూడా అదనంగా వస్తాయి, మీకు ఎందుకు అంత ఇబ్బంది అని ప్రశ్నిస్తున్నారు సార్. పీపీపీ మూలంగా నష్టమే తప్ప లాభం లేదు. మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి చేరిపోతాయి. ప్రైవేటు వ్యక్తులు నిర్ణయించినటువంటి ఫీజు వసూలు చేస్తారు. అలాగే వైద్య విద్యకు సంబంధించి కూడా. కాబట్టి వాళ్ళు చెప్పే థియరీ ప్రాక్టికల్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నీ ఆలోచించింది. ఈరోజు మా మూలంగా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా ఆయన ఆలోచన విధానం మూలంగా ఇప్పటికే 800 మంది విద్యార్థులు వైద్య విద్యలో 5 మెడికల్ కాలేజీల్లో చదువుతూ ఉన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ ఎగ్గొట్టేశారు, పాడేరు పక్కన పెట్టేశారు. అలాగే ఇతర మెడికల్ కాలేజీలు దీని మీద దుష్ప్రచారం అన్నమాట. ప్రైవేట్ పీపీపీ మోడ్లో చేస్తే బ్రహ్మాండం అని చెప్పాను, కమిషన్ కోసం అని అంటారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. విజ్ఞత లేదు. ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మూలంగా, ఇలాంటి ఆలోచన చేయటం మూలంగా ప్రజా వ్యతిరేకత అనేది తెలుగుదేశం ఇప్పటికే మూట కట్టుకుంది. ఈ ప్రైవేటైజేషన్ మంత్రం జపించడం మూలంగా ఈరోజు మేం కాదండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదండి, మా నిర్ణయాన్ని ఇతర రాజకీయ పార్టీలు, ఇతర మేధావులు, ఇతర ప్రజా సంఘాలు అందరూ కూడా మూకమ్మడిగా ఈ నిర్ణయం తప్పు, దీన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. అయినా కానీ బుద్ధి లేకపోతే మేమేం చేయాలా? కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఇంటింటికి తిరుగుతున్నాం. అలాగే నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు తీసుకుంటాం. అలాగే జిల్లా స్థాయిలో ర్యాలీలు చేయడం జరుగుతుంది. అలాగే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర గవర్నర్ని, ఈ ప్రభుత్వం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం సరైన వైద్యం అందించలేనటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉదాహరణకి విజయవాడ న్యూ రాజరాజపేటలో డయేరియా వచ్చింది. దాదాపుగా 1000 మంది హాస్పిటల్ పాలైపోయారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అలాగే గుంటూరులో తురకపాలెంలో ఏం జరుగుతుందో, గుంటూరు నగరంలో ఏం జరిగింది, అవినిగడ్డలో ఏం జరిగింది. వైద్యం అనేది సక్రమంగా ప్రజలకి చేరువ కావట్లేదు. ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా మందులు దొరకట్లేదు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీలకి ఇవ్వటం అనేది, ప్రైవేటైజేషన్ చేయటం అనేది చాలా శరాఘాతంగా మారిపోతుందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. ప్రజల నుంచి కూడా అనూహ్యమైనటువంటి మద్దతు వస్తుంది. ఈ మద్దతు అంతా కూడగట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా ఒత్తిడి తీసుకొస్తాము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను. ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా కాకుండా ఈ తరహాలో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి వాటిలో ఎన్ని పూర్తి చేశారు, ప్రస్తుతం ఎలా నిర్మాణాలు ఉన్నాయి, వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది, ముఖ్యంగా ప్రైవేటీకరణ చేయడం వల్ల జరిగే నష్టాన్ని ప్రతి ఒక్కరికి వివరించి ప్రజా ఉద్యమాన్ని అయితే కూడా తీసుకొస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ పోరాటం అయితే కూడా కొనసాగుతుందని మల్లాది విష్ణు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.